సార్ అనిత మేడం, రమేష్ సార్, బాగా గమనించండి సార్. 10,000కి 20,000కి 50,000కి చాలా సాధించాం, చాలా గెలిచాం అని ఫుల్ కంఫర్ట్ జోన్ లో ఉండే ఈ రోజుల్లో సార్ చాలా చాలా మంచి వ్యక్తులు, నలుగురికి మంచి చేయాలి, ఉపయోగపడాలి, అందరికి హెల్ప్ అవ్వాలి నేను మంచి భావంతో ఇద్దరు గవర్నమెంట్ సెక్టర్ సార్, ఇద్దరు గవర్నమెంట్ సెక్టర్ 2 లక్షల పైన శాలరీ అయినా ఎస్ గురుగారి మాటలు విని ఇది మనతో పాటు చాలా మందికి బలం అవుతుంది, చాలా మందికి మన ద్వారా మంచి చేయొచ్చు అని ఒక మంచి సంకల్ప బలంతో ఈ రోజు వెస్టేజ్ రావడం జరిగింది సార్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి వ్యక్తులందరితో కలిసి వర్క్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. ఈ అసోసియేషన్ లో ఉంటాం. ఎస్ అనితా మేడం, గుడ్ మార్నింగ్. ఎస్ అనితా మేడం, ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయరా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రవి సార్, అనితా మేడం ఒక్కసారి కోహోస్ట్ ఇవ్వరా? ఎస్, థ్యాంక్ యూ రవి సార్. అంతా మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. సార్ వాయిస్ ఓకే ఉంది కదా సార్? వాయిస్ ఏమన్నా ఉంటే కొంచెం చెప్తూ ఉండండి. ఓకే మేడం, క్లియర్. కంటిన్యూ మేడం. ఎస్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. జూమ్ లో ఫస్ట్ ఇన్వైట్ చేసిన కొండెప్ సురేష్ గారికి, సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఈ వాయిస్ జూమ్ లో వినడానికి అంటే వినిపించడానికి కారకులైన ఎంఎస్ఆర్ గురువు గారికి సో గుడ్ మార్నింగ్ ఒక్కసారిగా. ఎందుకంటే నిజంగా సార్ లేకుండా, సపోర్ట్ లేకుండా నేను నిజంగా ఆ, ఉండేదాన్ని కాదు. అందుకని ఒక్కసారిగా సార్కి పాదాభివందనాలు చేస్తున్నాము. సో గుడ్ మార్నింగ్ ఆల్ గ్రేట్ లీడర్స్. జూమ్లో ఉన్న 241 మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున గుడ్ మార్నింగ్. సో నా పేరు వచ్చేసి అనితా రమేష్, మాది అచ్చంపేట్, తెలంగాణ. సో నేను గవర్నమెంట్ టీచర్గా జాబ్ చేస్తూ సో ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. సో బిజినెస్లోకి రావడానికి కారణం తర్వాత ఎందుకు రావాల్సి వచ్చింది, సో బిజినెస్ ఎందుకు చేయాల్సి వచ్చింది, సో అని ఇవి మీతో నేను లీడర్స్తో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. సో నేను ఫస్ట్ వెస్టేజ్కి రాకముందుకు జాబ్ పర్పస్ అంటే నేను చాలా కష్టపడి చదువుకున్నా. అంటే అందరిలాగా నాకు చదవడానికి కొంచెం సోర్స్ తక్కువ ఉండే. ఎందుకంటే ఫ్యామిలీ విషయం వల్ల సో నాకు అంటే చదవడం చాలా ఇష్టం. సో స్కూల్లో తర్వాత అన్ని యాక్టివిటీస్లో ఫస్ట్ ఉండేదాన్ని. బట్ కొన్ని అమ్మ విషయంలో కొన్ని ఫ్యామిలీ అంటే అమ్మ విషయంలో ఫ్యామిలీ అనేది మాకు అటు ఇటు అవ్వయింది. సో అమ్మకి హెల్త్ ప్రాబ్లం వల్ల క్యాన్సర్ రావడం వల్ల సో అమ్మ చనిపోయింది. సో అప్పుడు ఒక్కసారిగా ఫ్యామిలీ అనేది అంటే ఇంట్లో అమ్మ లేనప్పుడు నాన్నని, తమ్ముడిని, అన్న, నేను ఇంట్లో చూసుకోవడానికి ఎవరు లేకుండా నేనే ఉండేదాన్ని. సో అక్క, అన్న వాళ్ళు మ్యారేజ్ వెళ్ళిపోవడం వల్ల సో ఒక్కసారిగా 10th క్లాస్లోనే బరువు బాధ్యతలన్నీ, ఫ్యామిలీ బాధ్యతలన్నీ మీద పడడం వల్ల సో అట్లా కొంచెం స్టడీకి బ్రేక్ మధ్యలో పడ్డది. అయినా ఎందుకో కానీ చదువు అంటే ఇష్టం కాబట్టి చదివితే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే జీవితంలో సెటిల్ అవుతాం అనేసి చిన్నగా ఉన్నప్పటి నుంచే టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు మనకు అలాగే చెప్తారు. నేను కూడా నిజంగానే చదివితే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే హ్యాపీగా ఉండొచ్చు అనేసి అనుకొని ఖచ్చితంగా ఏదేమైనా సరే సో ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా స్టడీని ఆపకుండానే చాలా కష్టపడి చదివాను నేనైతే. సో నిజంగా ఒక్కసారిగా నాకు
స్టడీ ఆగిపోయినట్టు బ్రేక్ పడ్డా. సో లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో చదువుకోవాలని చెప్పేసి సో ఫ్యామిలీని చూసుకుంటూ ఆ, చదువుకున్నాక నిజంగా నా అదృష్టానికి 2012 అంటే యాక్చువల్లీ నాది 2008 ఎస్ఎస్సి బ్యాచ్. ఎస్ఎస్సి అయిన ఎంబడే ఇంటర్మీడియట్ 2011 12 10 11 బ్యాచ్ వచ్చేసి ఇంటర్మీడియట్ అయిన ఎంబడే నేను వేరే యాక్చువల్లీ ఎంబీబీఎస్ రూట్లో ఉండే. కాకపోతే సో ఫ్యామిలీ స్ట్రగుల్స్ వల్ల సో అట్లా మన ఎస్ఎస్సి స్కూల్ సార్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల ఆ రూట్లో అయితే కొంచెం కష్టం అవుతుంది ఫ్యామిలీని చూసుకుంటూ. సో మీరు డైట్ సెట్ చేస్తూ మీకు అవకాశం ఉంటుంది, ఒకసారి ట్రై చేయి తల్లి అనేసి సార్ వాళ్ళు చెప్పడం వల్ల నేను టీటీసీకి స్టార్ట్ అయ్యి ఫస్ట్ టీటీసీ అయిపోయిన ఎంబడే యాక్చువల్లీ నాది 10 11 12 బ్యాచ్ అన్నట్టు. 10 to 12 బ్యాచ్. 10 to 12 బ్యాచ్లో నాకు సమ్మర్లో నాకు 12 సమ్మర్లో ఎడ్యుకేషన్ టీటీసీ కంప్లీట్ అయింది. సో మే నెలలో కంప్లీట్ అయిన ఎంబడే డిసెంబర్లో నాకు జాబ్ రావడం జరిగింది. అప్పుడే డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత నాకు జాబ్ కన్ఫర్మ్ అయింది. సో చాలా హ్యాపీగా అయితే ఉన్నా, పర్లేదు. సో నిజంగా ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ జాబ్ వచ్చింది, హ్యాపీగా ఉన్నా. సో హ్యాపీ ఉన్న టైంలో ఇంకా జాబ్ వచ్చింది కదా, సెటిల్ అయిన హ్యాపీగా ఉంటా అని అనుకొని తర్వాత మ్యారేజ్ అవ్వడం, ఫ్యామిలీ స్ట్రగుల్స్ అంటే నిజంగా మనము అనుకుంటాము జాబ్ వస్తే చాలా బాగుంటామని. కానీ నాకు ఒక్కసారిగా మ్యారేజ్ అయ్యి పిల్లలైన తర్వాత ఇంట్లో అంటే ఎట్లా అంటే మా సార్ వాళ్ళు కూడా పర్లేదు, మామయ్య అప్పటికి అంటే మామయ్య ఏఆర్ఎస్ఐగా వర్క్ చేస్తున్నారు. సార్ వాళ్ళు కూడా అందరు గవర్నమెంట్ ఎంప్లాయీసే. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ పర్లేదు అంటే ఇంట్లో ఇద్దరు ఫ్యామిలీస్ అంటే మా సారు నేను ఇద్దరు గవర్నమెంట్ జాబ్, ఇద్దరికి అంటే భార్యాభర్తలకు గవర్నమెంట్ జాబ్లో మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీలో మేమే అన్నట్టు. సో అట్లా మా ఆడబిడ్డ వాళ్ళు అందరు కూడా ఎంప్లాయీసే, కాకపోతే ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఉంటాం కాబట్టి సో కొంచెం ఇంట్లో మెయింటెనెన్స్ అంతా మేమే చూసుకునేది. అయితే నాకు అప్పుడు ఏమనిపిస్తుండేనంటే జాబ్ కదా, అయితే శాలరీ వచ్చిన ఫస్ట్కి శాలరీ వస్తే 10కి అకౌంట్లో నుంచి దాదాపు ఒక 80% శాలరీ అయిపోతుండే. అబ్బా ఇంకా కొంచెం ఉంటే బాగుండే కదా మనకి అనే ఆలోచన నాకు వస్తుండే. సో ఎంత స్థిరాస్తులు ఉన్నాయి, ఇప్పుడు ఎంతో కొంత మామయ్య సంపాదించింది ఆస్తి, అన్ని స్థిరాస్తులు ఉన్నా కానీ మనకు నెలకు సరిపడినంత శాలరీ అనేది మాకు కొంచెం అనిపించకపోయేది. ఇంకొంచెం ఉంటే బాగుండే, ఇంకొంచెం అంటే ఖర్చులు పెరుగుతున్నాయి అన్నట్టు. సో అట్లా నాకైతే ఏ ఒక్క రోజు కూడా ఇంకో వర్క్ చేద్దామనే ఆలోచన అస్సలు రాలేదు ఒక్క ఇన్సిడెంట్ తర్వాత. అది నేను షేర్ చేసుకుంటాను లీడర్స్. సో అట్లా కొంచెం అరే ఇద్దరం ఎంప్లాయీస్ ఉన్నా అంటే నేను జాబ్కి అంత కష్టపడి చదివినా అని ఎందుకు చెప్తున్నానంటే సో అంత కష్టపడి చదివిన తర్వాత కూడా లైఫ్ వామో ఇలా ఉంటుందా అనేది నాకు ఆ మధ్యలో అనిపించింది. అంటే శాలరీ మనకు అడ్జస్ట్ అవ్వక ఈఎంఐస్ అనేసి ఖర్చులు పెరగడం వల్ల సో ఇంకా ఉంటే బాగుండే అంటే నాకు అప్పుడు అనిపించింది జాబ్ పెద్ద గవర్నమెంట్ జాబ్ వస్తే జీవితాలు అంతగా ఏం మారవులే. సో ఖర్చులు పెరుగుతున్నప్పుడు మన శాలరీ పెద్దగా మారట్లేదు కదా, సో ఇంకేదైనా చేస్తే బాగుండే, సైడ్ ఇన్కమ్ ఇంకొకటి ఉంటే బాగుండే అని. ఇద్దరం భార్యాభర్తలం గవర్నమెంట్ జాబ్. సో 1,80,000 శాలరీ వస్తుంది, అయినా ఖర్చులు 2 లక్షల ఖర్చులు వస్తున్నాయి ఇంట్లో. పెద్ద ఫ్యామిలీ కాబట్టి అన్నిటికన్నీ చూసుకోవాలి. సో స్థిరాస్తులు ఉన్నా కానీ నెలకు సరిపడినంత నాకైతే సరిపోకపోతుంది. సో అట్లా చూస్తున్న తరుణంలో సో వెస్టేజ్ కి నేను ఎలా కనెక్ట్ అవ్వడము అనేదంటే సో ఫస్ట్ నాకు మ్యారేజ్ అయినాక ముగ్గురు అబ్బాయిలు. ముగ్గురు అబ్బాయిలలో పెద్ద బాబుకి న్యూమోనియా, సెకండ్ బాబుకి డెంగీ వస్తుండే, సో థర్డ్ బాబుకి వైరల్ ఫీవర్. అట్లా నెలకి కనీసం హాస్పిటల్కి మేము దాదాపు 20 రోజులు వెళ్ళేది. సో వాళ్ళ ముగ్గురు తర్వాత నాకు హెల్త్ ప్రాబ్లం వస్తుండే. సో అట్లా మాకు ఇంట్లో ప్రశాంతత లేకుండే, ఎంతో కొంత డబ్బున్నా కానీ సో ఆమ్, ప్రశాంతత లేకుండే హాస్పిటల్కి వెళ్ళను. అట్లాగా
ఎప్పుడు చూసినా పిల్లలకి హాస్పిటల్ తిరగడం, పారామిత హాస్పిటల్ హైదరాబాద్లో అయితే కొన్ని రోజులు అంటే అక్కడ అడ్మిట్ అయి ఉండడం. హెల్త్ పరంగా అయితే చాలా అంటే చాలా పూర్ ఉంటుండే వాళ్ళం. నాకు అనిపించింది ఈ హెల్త్ ఎప్పుడు చూసినా హాస్పిటల్కి తిరుగుతున్నాము, చేస్తున్నాము, మెంటల్ టెన్షన్ ఉంది, ప్రశాంతత లేదు, అక్కడ డబ్బు సరిపోక. సో అట్లా అంటే మనకు మాకు 1,80,000 శాలరీ వస్తే 2 lakhs అవ్వడానికి కారణం ఏంది? ఒక నెలకి ఒక 1 lakh రూపీస్ మేము హాస్పిటల్ ఖర్చే అవుతుంది. సో అట్లా ఇబ్బంది పడుతున్నాం. సో అట్లా ఇబ్బంది పడుతున్న తరుణంలో నేను స్కూల్కి స్కూటీ మీద వెళ్ళేటప్పుడు వెస్టేజ్ స్టోర్ ముందల నుంచే వెళ్ళేదాన్ని. స్టోర్ ముందు నుంచి వెళ్ళినప్పుడు ఒకసారిగా అంటే అక్కడ క్రౌడ్నెస్ అనేది డిఎల్సిపి దగ్గర రోజు రోజుకి అక్కడ చాలా మీటింగ్స్ పెట్టడం వల్ల కొంచెం జనాలు ఎక్కువ అవుతున్నారు. ఏంది ఇక్కడ అసలు ఇంతగా ఎక్కువ అవుతున్నారు అనేది ఒక్కసారిగా తెలుసుకుందాం అనేసి నా అంతటా నేనే స్టోర్ దగ్గరికి వెళ్ళేసి సో అక్కడ మాట్లాడుతున్న తరుణంలో అట్లా మా అప్లయన్స్ ఉన్న సార్ వాళ్ళు సో ఇట్లా ఇవి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి, హెల్త్ కి సంబంధించింది ఉంటుంది, సో కిచెన్ వేరు బ్యూటీ కేర్ ఇట్లా ఉంటుంది మేడం అనేసి అన్నారు. నాకు అదంతా మైండ్లో పోలేదు కానీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్న దానికి నాకు మైండ్లోకి వచ్చింది. ఆ మైండ్లో వచ్చిన ఎంబడే నేను నా ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఓకే సార్ నేను అది చూస్తాను, తెలుసుకుంటాను ఈ కంపెనీ గురించి ప్రోడక్ట్ గురించి అనేసి వాళ్ళకు ఫోన్ నెంబర్ ఇచ్చేసి నేను ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తరుణంలో అది నేను ఆర్గానిక్ ప్రోడక్ట్ హెల్త్ కేర్ బ్యూటీ కేర్ కిచెన్ అని అన్న ఎంబడే నేను ఒకసారి గూగుల్లో వెస్టేజ్ కంపెనీ అనేసి ఇట్లా www.vestige.com సైట్లో ఒకసారి చూడండి అని చెప్పారు. సో అప్పుడు ఎంబడే నేను సైట్లో చూడడం వల్ల సో అక్కడ నేను రేటింగ్ సర్టిఫికేట్స్ సో కంపెనీ యొక్క ప్రొఫైల్ నిజంగా నన్ను తెలుసుకున్నాను. సో తెలుసుకున్నప్పుడు నాకు ఓకే అనిపించింది. ఓకే అయిన ఎంబడే మా సార్కి ఇట్లా బాగుందంట, సో ప్రోడక్ట్ ఒకసారి వాడదాము అంటే ఇలా ఇంకొకటి నాకు కొంచెం వాళ్ళు బిజినెస్ కొంచెం చెప్పిరు. ఆ బిజినెస్ కనెక్ట్ అవ్వలేదు ఏ రోజు కూడా. అంటే సైడ్ ఇన్కమ్ చేయాలనే ఆలోచన ఉంది బట్ వెస్టేజ్ అనేది కూడా అది నాకు ఐడియా రాలేదు. ఆ సైడ్ ఇన్కమ్ అంటే డబ్బులు సరిపోక ప్లస్ ఇంకో ఇన్సిడెంట్ వల్ల కూడా నేను సైడ్ ఇన్కమ్ కోసం అది ఆలోచిస్తూ ఉన్నాం ఆ టైంలో. సో ఆ తరుణంలో ఆ ఒకసారిగా అది చూద్దాం ఒకసారి బిజినెస్ అదంతా నేను గూగుల్లో చూశాను. మా సార్కి చెప్పాను నేను ఇట్లా ప్రోడక్ట్ యూస్ చేసుకుంటూ సో మనం బిజినెస్ కూడా చేసుకోవచ్చు, ఇది బాగుంది వాళ్ళు చెప్పారు అనేసి మాట్లాడుతుంటే అలాంటివి ఫేక్ ఏది నమ్మొద్దు అని చెప్పేసి మా సార్ అన్నారు. అంటే నాకు పెద్దగా ఎలాంటి డైరెక్ట్ సెల్లింగ్ గురించి కానీ తర్వాత నేను మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి నాకు అసలు ఏమీ తెలియదు, ఐడియా కూడా లేదు. ఎందుకంటే ఇల్లు స్కూల్ తప్ప నాకు వేరే మైండ్ అసలు వేరే చేయలేదు, నాకు తెలియదు కూడా. సో అట్లా మా సారు వద్దు ఇలాంటివి ఫేకు చాలా వస్తుంటాయి మార్కెట్లో పోతుంటాయి, సో దీని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు నా దగ్గర చెప్తున్నావు అని మా సార్ అన్నారు. కానీ నాకెందుకో కానీ ఆమ్, ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్సే కదా చూద్దాము అని చెప్పేసి ఆలోచిస్తున్న వెంబడే సో అప్లయన్స్ ఇంటికి రావడం, ఇంటికి వచ్చేసి ఇంక కొంచెము ప్రోడక్ట్ గురించి సో డెమోస్ ఇవ్వడం, ప్రోడక్ట్ గురించి చెప్పడం. అంటే నాకు ఆ ప్రోడక్ట్ గురించి డెమోస్ ఇవ్వకుండా నాకు ఐడియా వచ్చింది సార్, పర్లేదు సరేలేండి అంటే సార్కి ఇష్టం లేదు బట్ నేనే సరే ప్రోడక్ట్ గురించి చూద్దామని చెప్పేసి నేను ఐడి తీసుకోవడం జరిగింది అన్నమాట. ఐడి తీసుకున్న వెంబడే నాకు బిజినెస్ ప్లాన్ మొత్తం క్లారిటీ ఇచ్చారు. సరే అని చెప్పేసి చూద్దాం అనుకొని సో మా అప్లయన్స్ కూడా ఇంకా తెలియకుండా కొన్ని నేను ఇంట్లో కుకింగ్ ఆయిల్ తర్వాత హెయిర్ ఆయిల్ అవన్నీ హోమ్ మేడ్స్ కొన్ని తీసుకున్నా. తీసుకున్నాక నేను వెంబడే అప్లయన్స్ ఏం చెప్పారంటే ఈ ఆయిల్ తోటి సార్కి నచ్చాలంటే ఏదైనా పూరి కానీ వడ కానీ వేసి ఇవ్వండి మేడం అంటే మా సార్కి అసలు ఆయిల్ ఫుడ్ నచ్చదు సార్, నేను ఇవి వేసి ఇచ్చిన ఏం తింటారో నాకు తిట్లు వస్తాయి ఆయిల్ ఫుడ్ చేసినప్పుడల్లా అనేసి అన్నా. లేదు లేదు మేడం ఒక్కసారి ట్రై చేయండి అని చెప్తే నేను నిజంగా ఆయిల్ తెచ్చిన నెక్స్ట్ డేనే పూరీలు చేయడం వల్ల సార్కి ఇవ్వండి ఇచ్చి ఒకసారి ఈ ఆయిల్తో చేసినాను పూరీలు ఒకసారి ఎలా ఉన్నాయో చూడు అనేసి అంటే నిజంగా సార్ ఆ రోజు మొత్తం కూడా చూసుకున్నాను. అంటే బయట ఆయిల్ ఏమవుతుందంటే మనకి గొంతులో మంట రావడము తర్వాత మనకు బాడీ అనేది లేజీ అనిపిస్తుంది అన్నట్టు.
అట్లా లేకుండా ఇది ఆకలి అవ్వడము అసలు అలాంటి ఏం లేదు, చాలా బాగుంది. సో మా సార్ ఏమన్నాడంటే ఏదేమన్నా సరే కానీ ఈ ఆయిలే బతికినంత కాలం ఈ ఆయిలే వాడాలి, చాలా బాగుంది అనేసి నాకు అక్కడ పాజిటివ్గా చెప్పారన్నట్టు సార్ ప్రోడక్ట్. అంటే ఓకే, కానీ బిజినెస్ కూడా ఆలోచిద్దాము అంటే లేదు లేదు బిజినెస్ కాదు, మనకు అవసరం లేదు అనేసి అన్నారు. కానీ నాకెందుకో ఒక్క ఇన్సిడెంట్ మైండ్లో ఏమైందంటే, సో మా ఖలీల్ సార్ అని చెప్పేసి మా కొలిక్ సారు యాక్సిడెంట్లో చనిపోయింది అన్నట్టు. ఆ టైంలోనే అప్పుడు నేను వెస్టేజ్ చేయాలనే ఆలోచన నాకు నిజంగా 99.9% నాకు ఆ ఇన్సిడెంట్ వల్లనే నా మైండ్ ఓపెన్ అయ్యింది. యాక్సిడెంట్లో చనిపోతే నేను ప్రతి మీటింగ్స్లో చెప్తుంటాను, యాక్సిడెంట్లో చనిపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సో నిజంగా నాకేముంది అనే ఆలోచన నాకు ఆ రోజు కలిగింది. ఇంకో అంటే ఆ సార్ చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చింది. అంటే మనము చాలా వరకు కూడా లీడర్స్ మనం ఏం చేస్తామంటే భర్త సంపాదించి ఇస్తున్నాడు, సో భార్యకు కాళ్ళు బయటకు పెట్టకుండా బంగారం లాగా చూస్తున్నా అనేసి అంటారు కొందరు లీడర్స్. కానీ దానివల్ల ఆ ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్యామిలీని నాశనం చేస్తున్నారని నేను అంటాను. ఎలా అంటే సో భార్యని ఇంట్లో వెళ్ళకుండా జస్ట్ అంటే బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంచుతూ ఆ ఫ్యామిలీ ని చూస్తూ అంటే చూసుకుంటూ తను పని చేసుకుంటుంది ఓకే. కానీ నిజంగా ఖలీల్ సార్ అనే మా కొలీగ్ కూడా అదే పని చేసిండు. మీన్ బయట కాలు పెట్టకుండా మంచి అన్నిటికన్నీ సరుకులు, కూరగాయలు, స్కూలు, పిల్లలు అందరినీ సారే చూసుకుంటున్నాడు. సార్ ఒక్కసారిగా ఆ, ఏమీ తెలియదు అసలు ఆమెకి, ఇంట్లో ఏదో తెచ్చి పెడితే చేసి పెడుతుంది అంతే, ఇంకా వేరేది ఏ ప్రపంచం తెలియదు. అలాంటి పర్సన్ వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఒక్కసారిగా ఫ్యామిలీ రోడ్ మీదకి వచ్చింది. ఎలా అంటే ఆమెకి ఏం చెయ్యాలంటే తెలియదు, ప్లస్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలియక సో గవర్నమెంట్ కోసం పనిచేసిన పర్సన్ ఒక 70,000 శాలరీ కాడ ఆయన చనిపోతే సో ఆయనకు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు నెలకు 3,000 4,000. ఒక్కసారిగా ఆలోచించండి. గవర్నమెంట్ జాబ్ అని ఏజ్ అయిపోయినంత వరకు చదువుతూనే ఉంటాం. సో ఫ్యామిలీని తర్వాత పిల్లల్ని అందరిని వదిలేసుకొని యూనివర్సిటీలలో కూర్చుల చెట్లలో కట్టుకొని చదువుతారు. ఒక్కసారిగా మీకు అది తెలుసో తెలియదో కానీ నేను కొన్ని చూసిన, ఇంత కష్టపడి చదివిన దగ్గర జాబ్ తెచ్చుకుంటే ఆ జాబ్ చేసినప్పుడు ఆ పర్సన్ లేకపోతే ఒక్కసారిగా ఫ్యామిలీ రోడ్డు మీద వచ్చింది ఏంటబ్బా అనేసి. ఎందుకంటే సో అందరు టీచర్స్ దగ్గర తలా కొన్ని ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి, సార్ వాళ్ళ మేడంకి ఇట్లా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేస్తే నాకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. సో ఇద్దరం భార్యాభర్తలం గవర్నమెంట్ జాబే, చాలా మాకంటే పెద్ద లైఫ్ లేదు అనేసి నేను నిజంగా అనుకున్నా. కానీ ఈ ఇన్సిడెంట్ అంటే నాకు ఒక్కసారిగా ఎందుకో మైండ్లో అరే సార్ లేనప్పుడు ఫ్యామిలీ ఏంది ఇంత ఇట్లా ఉంది పరిస్థితి అని అనుకొని రేపు నా జాబ్లో నేను చేసేది అదే జాబు. సో నా పిల్లలు ముగ్గురు పిల్లలు. సో నా ఫ్యామిలీకి మరి నేను చెప్పలేము, వెళ్తున్నప్పుడు మంచి చెడు ఎప్పుడు ఎవరు ఏం పోతామో మనకు తెలియదు, దేవుడిచ్చింది. సో ఏదైనా జరిగితే నా ఫ్యామిలీకి మరి ఏముంది సెక్యూరిటీ నా జాబ్లో అని ఒక్కసారిగా నాకు నా మైండ్లో అది క్వశ్చన్ మార్క్ వేసుకున్నాను నేను. సో అప్పుడు నాకు ఏదో ఒక బిజినెస్ చేయాలి. సో నేను చేస్తున్నది యాక్టివ్ ఇన్కమ్ కోసం, అంటే నేను బతికుండి పని చేస్తేనే నాకు డబ్బు వస్తుంది, ఏ వర్క్ అయినా సరే అలాగే ఉంది. కానీ మనం లేకున్నా మనకు డబ్బు రావాలి అనేది నేను అదేంటిది అని నేను చూస్తున్న తరుణంలో నిజంగా వెస్టేజ్ అనేది దేవుడిచ్చిన వరం అని నేను అనుకుంటా. సో అప్పుడు నేను ఈ వెస్టేజ్లోకి ఇంత గట్టిగా ఇంత పాజిటివ్ కాకుండా నెగిటివ్, అంటే మా ఫ్యామిలీ మొత్తం కూడా మనకు అవసరం లేదు అంటే దాదాపు మామయ్య సంపాదించిన ఆస్తి ఒక 40-50 ఎకర్స్ ల్యాండ్ ఉండడం వల్ల, తర్వాత అందరం జాబ్సే కదా మనకు అవసరం లేదు అనే ధీమాతో నన్ను నిజంగా ఎవరూ సపోర్ట్ చేయలేదు. అయినా నేను నాకొక్కటే నా మైండ్లో సో నేను లేకున్నా నా పిల్లలకు డబ్బు రావాలి, నేను లేకున్నా కానీ మా అమ్మ చేసిన
వర్క్ వల్ల ఈ రోజు మాకు ఒక లైఫ్ దొరికింది అనేసి, నేను లేకున్నా నా పిల్లలు అనాలి అనే ఉద్దేశంతో అదేమైతే ఉందో అంటే వెస్టేజ్ లోనే నాకు అనిపించింది. అందుకనేసి నేను స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు చెక్ వచ్చినా రాకున్నా నేను ఏ ఒక్క రోజు చూడంగా నా బిజినెస్ నేను క్విట్ చేయలేదు, ఆగిపోలేదు. సో పార్ట్ టైంగా నేను చేస్తూనే ఉన్నా. సో ఏదో ఒక రోజు నాకు టీం రాదా, ఏదో ఒక రోజు నేను లక్షలు సంపాదించుకొని నా శాలరీకి నేను రీచ్ అవుతా 100% అనే నమ్మకం నిజంగా ఎంఎస్ఆర్ సార్ వల్ల. అంటే అదే టైంలో అచ్చంపేటలో సార్ డిఎల్సిపి మీటింగ్ పెట్టడం వల్ల అక్కడ ఒక్క పాయింట్ ఏం కనెక్ట్ అయిందంటే సార్ ఒకటే మాట చెప్తుండే. నేను వచ్చి 5 ఇయర్స్ అవుతుంది బిజినెస్లో, 5 ఇయర్స్ అవుతుంది, నా ఇన్కమ్ ఇప్పుడు 7 lakhs అని అన్నారు. అంటే నేను అప్పటికే జాబ్ చేసి 12 ఇయర్స్ అవుతుంది నాకు. 12 నుంచి 2023 అంటే అప్పటికి నాకు 12 ఇయర్స్ అవుతుంది. 11 to 12 years అవుతుంది. 11-11 నేను జాబ్ చేస్తే నాకు శాలరీ 1 lakh లేదు. ఈ సిస్టంలో వెస్టేజ్ సిస్టంలో ఇప్పుడు సార్కి జస్ట్ 5 ఇయర్స్లో 7 lakhs అని చెప్పి నాకు అక్కడ కూడా నేను క్వశ్చన్ వేసుకోవడం జరిగింది. అంటే ఓకే. అంటే నాకు ఏదైతే చెయ్యాలనే ఆలోచన వల్ల నాకు ఇదంతా చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది. సో అట్లా నేను సరే అనేసి సార్ దగ్గర మా అప్లయన్స్ పరిచయం చేయడం వల్ల సో నాకు ఒక్కటే మాట చెప్పిండు. నిజంగా ఆ ఒక్క మాటకి నేను ఈ రోజు వరకు కూడా నేను ఈ బిజినెస్ లో క్విట్ అవ్వడానికి కారణం ఏంటంటే, సరే సరే నాన్న, ఎంతో కొంత దేవుడిచ్చింది, మీకు ఒక అవకాశం ఉంది, సమాజ సేవలో ఒకరు చేస్తున్నారు, కానీ మీరు చేసే జాబ్లో సో ఎవరికైనా లైఫ్ ఇస్తారా? పోనీ మీరు ఒక్కరే శాలరీ తీసుకుంటుర్రు, లేదు ఎవరికైనా అవకాశం ఇచ్చి ఇది ఉందా అనేసి అన్నాడు. సో అంటే లేదు సార్ అని, కానీ ఈ సిస్టంలో ఉంటే సో మీరు ఒకరికి హెల్ప్ అవుతారు. సో దేవుడు ఇచ్చింది ఎంతో కొంత ఉంది, బట్ ఈ ప్లాట్ఫామ్ని కూడా పట్టుకుంటే సో ఒక్కరి లైఫ్ మారినా కానీ సో జీవితాంతం మనం బతుకున్నా లేకున్నా సో మన జీవితాంతం కూడా మన పేరు ఉంటుంది. సో మన వల్ల ఒక్కరు మారినా చాలు అనేసి అంటే ఒక్క మాటకి నేను ఓకే అని సరెండర్ అయినాను. సో అట్లా నెక్స్ట్ మనం డబ్బులు తీసుకుంటూ సో వేరే వాళ్ళకు మనం లైఫ్ ఇవ్వచ్చు ఈ సిస్టంలో. సో ఆ పాయింట్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి 3 generation ప్లాన్. సో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్లు ఇవే. సో మనము లేకున్నా మన ఫ్యామిలీ ఏదైతే నామినీకి నువ్వు స్పౌస్కి పెడతావో ఆ స్పౌస్కి డబ్బు వెళ్తుంది. అంటే నేను లేనప్పుడు హస్బెండ్కి, హస్బెండ్ లేనప్పుడు పిల్లలకి, అట్లా 3 తరాల వరకు కూడా కూర్చునే ఇన్కమ్ మనకు వెస్టేజ్ నుంచి ఉంది అని చెప్తే నిజంగా చెప్తున్నా. ఆ 2 పాయింట్లకు నేను ఒకరికి హెల్ప్ అవుతాం, ఇంకొకటికి మనకు 3 తరాల వరకు డబ్బు వస్తుంది అనే ఆ 2 విషయాలు నేను పట్టుకొని ఏ ఒక్క రోజు కూడా నేను వెస్టేజ్ నుంచి బ్యాక్ అవ్వకుండా పని చేసుకుంటూనే ఉన్నాను నాకు దొరికిన టైంలో. నిజంగా ఆ మాటలకు నేను చాలా కనెక్ట్ అయ్యి నేను అప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేసిన. సో అప్పుడు నేను స్టార్ట్ అయిన ఎంబడే నాకు సమ్మర్ హాలిడేస్ రావడం. సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత నేను చెప్పాను నా పిల్లలకి ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుండే అని. ఆ హెల్త్ ప్రాబ్లం కోసం నేను నిమోనియా, పెద్ద బాబుకి, తర్వాత వచ్చిన అందరికి ముగ్గురికి కూడా నూనె, కొలెస్ట్రాల్, మల్టీవిటమిన్ గమ్మీస్, ప్రోటీన్ పౌడరు సో రెగ్యులర్గా ప్రతిరోజు నేను ఆ టైంలో ఇచ్చిన. సో ఇచ్చినప్పటి నుంచి నిజంగా జూమ్లో ఉన్న లీడర్స్ అందరికీ చెప్తున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా నేను సత్యం, నేను నాకు అంటే అక్కడ నుంచి నేను రిజల్ట్ తీసుకోవడం వల్ల ఇంకా గట్టిగా నా బ్రెయిన్ గట్టిగా అయిపోయింది. ఎలా అంటే ఎప్పుడైతే మేము ప్రోడక్ట్ ఇంట్లో వెస్టేజ్ ప్రోడక్ట్ ఇంట్లో తెచ్చుకున్నామో ఇప్పటి వరకు 3 years ఇప్పటి వరకు కూడా మా ఇంట్లో మా పిల్లలకి హెల్త్ ప్రాబ్లం అనేది రాలేదు. హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా ఆరోగ్యంగా ఉన్నాం. కోల్డ్ కాఫ్ వస్తుంది, ఆ కోల్డ్ కాఫ్కి కూడా నూనె, కొలెస్ట్రాము, రెస్పోకేర్ లైట్గా వాటర్లో, వేడి వాటర్లో, గోరువెచ్చని నీళ్ళలో తాపిస్తా. సో అవి అవి ఇంట్లోనే ఇంకా హాస్పిటల్ మెడిసిన్స్ మాకు తెలియదు. ప్లస్ మెట్లే అసలు నిజంగా అచ్చంపేటలో ఏ హాస్పిటల్ ఎక్కడుందో నాకు ఏమీ తెలియదు. సో అట్లా నాకు ఆ రిజల్ట్ రావడం వల్ల అసలు ఇంత మంచి ప్రోడక్ట్స్ సో నేను ఖచ్చితంగా నలుగురికి చెప్పాలి. ప్రోడక్ట్స్ అయితే బాగుంది, మనం అస్సలు నేను ఏ ఒక్క రోజు టీం వచ్చినా రాకుండా నేను పని చేసుకుంటూనే ఉంటాను. సో ప్రోడక్ట్ యూజ్ చేసుకుంటూనే ఉంటా అని చెప్పేసి మా సార్
సరే ప్రోడక్ట్ వాడుకుందాం, బిజినెస్ వద్దు వద్దు అని. లేదు లేదు, నేను ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయాల్సిందే. సో మన పిల్లల కోసం చెయ్యాలి అని చెప్పేసి మనము జనరేషన్ ప్లాన్ ఉంది అని చెప్పడం వల్ల సార్ కొంచెం సరే నీ ఇష్టం అని చెప్పేది. పర్లేదు ఇంకా అయినా సరే నేను అప్పుడే నాకు సమ్మర్ హాలిడేస్ రావడం, కొంచెం ఇంకో ఇన్సిడెంట్ వల్ల కూడా నేను ఈ ప్రోడక్ట్ గురించి ప్రతి ఒక్క పర్సన్ దగ్గర వెళ్ళాలి అని నా మైండ్ అయింది. ఎలా అంటే, సో మా అమ్మ క్యాన్సర్తో చనిపోయింది, 2008లో చనిపోయింది. సో అప్పుడు 2004లో అంటే అప్పుడు వెస్టేజ్ కంపెనీ ఉంది. ఏమో మేబీ దేవుడు అంటే వెస్టేజ్ ప్రోడక్ట్స్ ఆ టైంలో అమ్మకి హెల్త్ ప్రాబ్లం ఉన్న టైంలో ఉంటే కనీసం ఒక 2-3 ఇయర్స్ ప్రోడక్ట్ వాడుతుంటే సో అమ్మ ఉండేది కదా అనేసి ఒక బాధ ఉంటుండే నాకు ప్రతిసారి. అంటే ప్రోడక్ట్ గురించి చెప్పే వాళ్ళు లేక నేను వాడుకోలేదు, అమ్మకి ఇలా అయింది. సో అందుకని నేను ప్రోడక్ట్ గురించి చెప్పాలి, బాగా చెప్పాలి. సో నా దగ్గర వెస్టేజ్ రాకపోతే నాకు ఒక తల్లి దూరం అయింది. కానీ వెస్టేజ్ ప్రోడక్ట్ మనం ఎంత తొందరగా జనాల్లోకి తీసుకొస్తే సో అంత ఆరోగ్యాన్ని ఇచ్చే వాళ్ళం అవుతాము అనేసి నిజంగా అమ్మ విషయంలో కూడా నేను ఈ ప్రోడక్ట్ గురించి ప్రతి ఒక్క జనాల దగ్గరికి వెళ్ళేసి మనం దీని గురించి మాట్లాడాలనేది విధంగా నా మైండ్ లో ఉండే అన్నట్టు. అందుకని నేను ఏ ఒక్క రోజు కూడా సో నేను నిజంగా వీళ్ళ ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా అట్లా వెళ్ళాలా అని ఏ ఒక్క రోజు నేను అనుకోలేదు. 100% ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ గురించి ప్రతి ఒక్క పర్సన్ కి చెప్పాలి, ఆరోగ్యం లేని. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని స్ట్రగుల్స్ వల్ల ఖచ్చితంగా చెప్పాలి అనుకున్నా. సో అట్లా 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 సమ్మర్ హాలిడేస్ లో నిజంగా నేను 1 మంత్ లోనే నేను ఏ రోజైతే హాలిడేస్ లో అంటే ఫుల్ టైం ఒక్క నెల ఫుల్ టైంకి వచ్చినా ఆ నెల నేను బ్రాంచ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. 9,000 చెక్ తీసుకోవడం జరిగింది. నేను ఒక్కసారిగా ఆలోచన చేయండి మేడం, లీడర్స్. స్టార్టింగ్ ఫస్ట్ చెక్ నాది 10 రూపాయలు. సో నెక్స్ట్ మంత్ 500 రూపీస్, 500 కాస్త 9,000 అయింది. 9,000 అయిన వెంబడి నాకు అక్కడ ఒక ఆలోచన వచ్చిందండి. ఏంటంటే నా గవర్నమెంట్ జాబ్ లో నెలకి కాదు సంవత్సరానికి 15,100 పెరుగుతుంది ఇంక్రిమెంట్ అని, యాన్యువల్ ఇంక్రిమెంట్ అని. సంవత్సరానికి జస్ట్ 1,500 పెరుగుతుంది. కానీ ఈ వెస్ట్ సిస్టంలో 500 కాస్త 9,000 అంటే అసలు ఎన్ని రెట్లు ఇంక్రీజ్ అయిందో ఒక్కసారి ఆలోచన. నాకు ఆ ఆలోచన కూడా నాకు బాగా ఇదైంది. సరే ఒక్క నెలలో 1,000 అమౌంట్ పెరిగితే మనం ఈ విధంగా వర్క్ చేసుకుంటూ పోతే ఎంత సంపాదించుకోవచ్చు అనేది కూడా నా మైండ్ లో పడ్డది. సో అట్లా నేను ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయాలని చెప్పేసి నెక్స్ట్ మంత్ సిల్వర్ డైరెక్టర్, నెక్స్ట్ మంత్ గోల్డ్ డైరెక్టర్, అట్లా ప్రతి నెల నేను ఏదో ఒకటి క్వాలిఫై ఒకటి వచ్చిన. మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయినాయి. సో నాకు అక్కడ ఆగస్టు వరకు నేను గోల్డ్ డైరెక్టర్ గా క్వాలిఫై అయ్యి 30,000 ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో అట్లా తీసుకున్న తరుణంలో మళ్ళీ స్కూల్కి వెళ్తున్నా కానీ నేను దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, సెకండ్ సాటర్డేలు, సండేలు, సో నాకు ఇచ్చే క్యాజువల్ లీవ్స్ కూడా నేను వెస్టేజ్గా పెట్టుకున్నా. సో అట్లా పెట్టుకుంటే వెళ్ళి సో నా టీంలో నాకు అప్పుడే మా స్కూల్లో అంటే మధ్యాహ్న భోజన పథకంలో సో వర్క్ చేస్తున్న వర్కర్ అంటే మణిమ్మ వాళ్ళ నుంచి ఆ వర్కర్ నుంచి సో నాకు అక్కడ రామాజపల్లిలో రాముల్ సార్ టీం స్టార్ట్ అవ్వడం జరిగింది. అక్కడ లెగ్ స్టార్ట్ అవ్వడం వల్ల సో అట్లా నాకు మెయిన్ టీం రావడం, సో అట్లా నాకు వాళ్ళకి సపోర్ట్ చేయడం, అట్లా వాళ్ళకి ఎంతో కొంత ఇన్కమ్ నిజంగా ఆ టైంలో సో 12,000 వాళ్ళకి రావడం. నిజంగా స్కూల్లో వర్క్ చేసినప్పుడు 3,000. కానీ ఇక్కడ వెస్టేజ్ లో 12,000 ఇస్తే వాళ్ళ 12,000 అంటే జస్ట్ నేను మాట సహాయం ఇక్కడ చేసింది ఏం చేయలే. అయినా అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు నాకైతే నిజంగా ఆనందం అయితే చెప్పలేను. సో అదొక కామన్ పర్సన్, ఒక పేదవాడికి నేను 12,000 ఇప్పియడం ఏంది అసలు అనేసి నేను ఇలా ఎంతో మందికి నేను హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి సో వర్క్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే సో హైయెస్ట్ నాకు 59,000 చెక్ రావడం. సో చాలా హ్యాపీలో ఉన్న వాళ్ళకి 14 ఏళ్ళు నా సర్వీసు. సో ఇప్పుడు నా శాలరీ అంటే 14 ఏళ్ళుగా నేను జాబ్ చేస్తే 14 ఏళ్ళు నాకు నెలకు. సో అట్లా ఇప్పుడు నా శాలరీ వచ్చేసి 80,000 ఉంది. సో 80,000 శాలరీ ఒక్కసారి ఆలోచించండి లీడర్స్.
14 ఏళ్ళు నాకు బాస్ ఉంటాడు. సో టైంకి వెళ్ళాలా, టైం ప్రెషర్ చాలా ఉంటుంది. సో బాస్ ఏది చెప్తే అది కొంచెం అటు ఇటు వర్క్ ఏదైనా అవుతున్నా కానీ అలా చేసిరు ఇలా చేసిరు అనేసి మందలిచ్చే వాళ్ళు ఉంటారు. సో నిజంగా మనసు చంపుకొని జాబ్ చేస్తున్నాం ఎందుకు అంటే ఇంట్లో అవసరాల కోసం అనేసి. సో నిజంగా జాబ్ లో జీవితం మారుతుంది అనేది ఏమి ఉండదు. సో మనం నాకు అక్కడ టైం మనీ బాస్ ఉంటది, టైం మనీ ఫ్రీడమ్ ఉండదు. సో శాలరీ రాగానే ఈఎంఐలు అనేది మనకు ఎట్లా శాలరీ వస్తాయి అంటే ఏ చెట్టు ఎంత పెద్ద చెట్టుకు అంత పెద్ద గాలి అన్నట్టు మాకు ఎంత శాలరీ ఉన్నా కానీ సో ఈఎంఐస్ ఎందుకంటే అని చెప్పేసి వెనకేసుకోవాలి 2 రాళ్ళని చెప్పేసి కొంచెం తినడానికి గుడంగా గట్టిగా ఆలోచిస్తుంటాం. ఎందుకంటే డబ్బులు అయిపోతే డిపెండ్ అంటే మేము డిపెండ్ అయ్యేది శాలరీ మీద. అయిపోతే నెక్స్ట్ మధ్యలో మళ్ళీ ఎక్కడి నుంచి రావు. సో నెక్స్ట్ మళ్ళీ శాలరీ మీదనే. సో నెక్స్ట్ శాలరీ వచ్చినంత వరకు నోట్ తెచ్చుకునే ఉండాల. సో అలాంటి పరిస్థితి ఉంది. అంటే ఈఎంఐస్ అయిపోతుంటాయి. అవి ఇవి ల్యాండ్స్ అవి కొన్ని ఇన్వెస్ట్ చేయడం వల్ల సో కొంచెం ఈఎంఐస్ ఎక్కువ అయిపోయినాయి. అట్లా కొంచెం ఖర్చులు చాలా పెరుగుతున్నాయి. సో దాని దృష్టిలో నేను నిజంగా వెస్టేజ్ గట్టిగా చేసుకోవాలి. లైఫ్ లో నిజంగా జాబ్ లో ఏం లేదు. సో ఇంత కష్టపడి సంపాదించుకున్న శాలరీ జాబ్ లో మనకు కావలసిన పోతున్నాం కదా అని నాకు నిజంగా అనిపించి సో గట్టిగా వర్క్ చేస్తున్నాను. సో లీడర్స్ ఒక్కటి అందరికి చెప్పేది ఏంటంటే సో ఇప్పుడు ఉన్న జనరేషన్ లో గవర్నమెంట్ జాబ్స్ కనుమరుగైపోతున్నాయి. అందరు ప్రతి ఒక్కరు కూడా చూస్తుంటాం మనం. చదువుకున్న వాళ్ళందరికీ కూడా జాబ్స్ లేవు. సో గవర్నమెంట్ చేతులు ఎత్తేస్తుంది నా దగ్గర కొలువులు లేవు అనేసి. ఎందుకంటే ఈరోజు 100 మంది చేసే పనిని ఒక్కరే చేస్తున్నారు. సో ఆ సిస్టమ్ రాబోతుంది, అవుతుంది కూడా. కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కుప్పలు కుప్పలు గవర్నమెంట్ జాబే కావాలి, గవర్నమెంట్ జాబే కావాలి చదువుకుంటా పోయి లాస్ట్ చదివే పర్సన్ ఏది పని చేసుకోలేక సో కొందరు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవడం అట్లా చాలా జరుగుతున్నాయి చూస్తున్నాం. సో దయచేసి జాబ్స్ లేవు, జాబ్ కోసం ఎవరు కూడా వెతుకొద్దు రావు. అది అది అవసరం కాదు మనకి. అంటే ఎంతసేపు ఉన్నా చదివినా ఓకే నాలెడ్జ్ ఉంది, బట్ జాబ్ లో అయితే నిజంగా ఏం లేదు. జీతం మీదనే డిపెండ్ అయి ఉంటాం మనము. హ్యాపీగా మన ఫ్యామిలీని అంటే ఎక్కడైనా మనము మనీ ఫ్రీడమ్ అనేది మనకు ఉండదు. అది ఎంత అంటే ఒక 10,000 అంటే 10,000, 50,000 అంటే 50,000, అంతకంటే ఎక్కువ రాదు, చేయదు. మన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. సో దయచేసి మనకు అక్కడ అంటే ఏదైనా కోరికలు డ్రీమ్స్ ఏమన్నా ఉంటే ఇంకా మనకు అక్కడితోటే ఇంకా స్లాబ్ వేసినట్టే, మన నెత్తి మీద స్లాబ్ వేసినట్టే ఉంటుంది. ఇంకా మనకు అది వేరేది చేసుకోలేము. ప్లస్ మనకు ఇంతకంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవాలని అక్కడ ఆలోచన ఏమీ ఉండదు. సో దయచేసి అందరికి చెప్పేది ఏంటంటే సో జాబ్స్ అనేటివి అంటే ఎడ్యుకేషన్ ఉన్న జాబ్స్ ఇప్పుడు లేదు. సో పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నది ఏంటంటే సో దయచేసి జాబ్స్ సర్చింగ్ ఆపేసేయండి. నిజంగా చెప్తున్నాను కదా, వెస్టేజ్ ఎవరైతే గుండెల్లో పెట్టుకొని పని చేసుకుంటుంటుందో ఎక్కడికో వెళ్ళిపోతాం. అది ఆల్రెడీ సక్సెస్ అయిన లీడర్స్ అయితే మన కళ్ళ ముందరనే చాలా మంది ఉన్నారు. అయినా కానీ మనం ముందుకు వెళ్ళకుండా నెగిటివ్ పెట్టుకొని ఒక 2-3 నెలలు చేసి క్విట్ అయ్యి ఇంట్లో పడుకుంటున్నాం. ఎంత ఎంతటి ఆ గొప్ప విషయాన్ని కూడా మనము తెలుసుకోకుండా సో ఏదో 10,000కు 20,000కు 30,000కు ఆడనే మన జీవితం మొత్తం దారపోస్తున్నాం, అక్కడ మన కష్టాన్ని దారపోస్తున్నాం. కానీ నిజంగా చెప్తున్నాను, గుండెలో పెట్టుకొని 1-2 సంవత్సరాలు పోని 3 సంవత్సరాలు పోరాడి చూడండి. సో వెస్టేజ్ 4వ సంవత్సరం మీ లైఫ్ ఏందో కనబడుతుంది. సో తరం మారుతుంది. ఒక్కసారి ఆలోచించండి మేడం. సో దయచేసి లీడర్స్ ఎవ్వరు కూడా క్విట్ అవ్వద్దు బిజినెస్ నుంచి. వస్తుంది ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది. ఓపిక తోటి ఇక్కడ మనం పెట్టుబడి పెట్టాల్సింది ఏమీ లేదు, ఓపికనే. ఓపిక ఎంత పెట్టుబడి పెడతామో మనం ఇందులో సో అంత సక్సెస్ అవుతాం. నేను అదే చేసిన, నేను పని చేస్తున్నప్పుడు అయితే నిజంగా వెస్టేజ్లో వర్క్ చేస్తున్నప్పుడు సో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, అస్సలు సపోర్ట్ ఉండదు, ఎవ్వరూ ఉండలే. కానీ నేను నిజంగా నా పిల్లల్ని చూసుకుంటూ నేను ఈ బిజినెస్ లోకి ఉన్నా. ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పే మాటలు నిజంగా అవుతుంది, ఏం కాదు, నిలబడు 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 నిలబడు, అదొకటే మాట, ఏదలేదు. నాకు
ఎలా అంటే నేను అదే కదా! నేను లేనప్పుడు నా ఫ్యామిలీ రోడ్ మీద నా పిల్లలకి ఏమి ఇస్తాను అనేది నిజంగా వాళ్ళ పొద్దుగాల నేను ఫీల్డ్‌కెళ్ళేటప్పుడు వాళ్ళ ముఖం చూసుకొని ఎళ్తాను. ఈవినింగ్ వచ్చినప్పుడు వాళ్ళ ముఖమే చూస్తాను. ఎందుకంటే సో, మీకు ఒక లైఫ్ ఇస్తాను. నా పిల్లలకి రేపు జాబ్స్ ఏమైనా వస్తాయి. ఇప్పుడున్నోళ్ళకే జాబ్స్ లేవు. రేపు వాళ్ళకేముంటది జాబ్స్? కానీ నేను ఈ ఒక్కదాన్నే ఒక 5, 6 లక్షలు నెలకు సంపాదిస్తున్న ఈ సిస్టమ్‌లో అదే నా పిల్లలకు పోషణ వస్తుంది అనేసి నాకనుకున్నా. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను పేరెంట్‌గా ఆహ్, పిల్లల్ని అక్కడ పంపియాలి, ఇక్కడ పంపియాలి చదువుల కోసం అని. నాకు నిజంగా ఇప్పుడు ఆ మైండ్ నాకు అస్సలు లేదు. వాళ్ళకు ఎంతో కొంత వాళ్ళకి నాలెడ్జ్ వస్తే చాలు. సో, నా బిజినెస్‌లో నాకు తోడు ఉంటారు అని జెప్పేసి ఒక 5, 6 లక్షలు వచ్చినప్పుడు వాళ్ళకదే ఇన్‌కమ్ వస్తది. చాలా హ్యాపీగా అనేసి నాకు నిజంగా నేను అలాగే అనుకోని వర్క్ చేస్తున్నా. నా పిల్లలకు గూడంగా ఇదే లైఫ్ ఉంటుంది. సో, అట్లా అనేసి నేను జాబ్స్ కోసం సెర్చింగ్ లేదు. వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ నా పిల్లలకి ఇది బిజినెస్ బాగా అవుతది. అప్పటి వరకు నేను స్ట్రాంగ్‌గా బిలీవ్‌గా నేను స్టాండర్డ్‌గా నేను ఒక్కదాన్ని నిలబడితే నా పిల్లలకి ఇది లైఫ్ అయితది అనేసి నేను అనుకున్నా. సో, నేను ఒక పే ఒక పేరెంట్‌గా మీరు వర్క్ చేస్తే నిజంగా చెప్తున్నాను. పిల్లలు ఇష్టమున్నోళ్ళు గూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు, వాళ్ళు ఈ బిజినెస్‌లో కష్టపడతారు. వేరే వాళ్ళు చేయరు. నాకు నిజంగా మనం ఏది చేస్తున్నా పిల్లల కోసమనే చేస్తారు. మరి అక్కడ ఏదో అవసరాలు తీరుస్తున్న దాని దగ్గరనే మనం ఇంత గట్టిగా పని చేస్తే, మరి తరం మారి బిజినెస్ కాడ ఎంత కష్టపడాలా ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. సో, మనం లేకున్నా మనకు డబ్బు పంపిస్తుంది కంపెనీ అన్నప్పుడు, ఎందుకు నిదానంగా సెర్చ్ జేసి చూద్దాంలే టైమ్ పాస్‌కి చేద్దాము ఏదో అని ఎందుకు ఆలోచిస్తున్నారు? సో, మనము డిపెండ్ అవుతున్నది జీతం మీద కాదు. జీతం మీద డిపెండ్ అయితున్న దగ్గర కష్టపడే దానికంటే, మన తరం మారే బిజినెస్ అంటే తరాలు మార్చే దాని దగ్గర మనం ఇంకెంత కష్టపడాలి. వస్తాయి. నెగెటివ్స్ వస్తాయి. ఏది ఈజీ వచ్చింది చెప్పండి? సో, జాబ్ వచ్చినా గాని అక్కడ బాస్ అనేటోళ్ళు ఉంటారు. నాకు నిజంగా చెప్తున్నాను. మీరేమని అనుకోండి గాని, మనల్ని అనేటోళ్ళు ఉంటారు పైనుంచి. సో, తర్వాత మనకు టైం, మనీ, ఫ్రీడమ్ లేని దగ్గర మనం అంత పెడుతుంటే, సో, ఇక్కడ మనకు చెప్పేటోడు ఈ టైంలో వర్క్ చేస్తున్నా గాని మనల్ని అనేటోళ్ళు ఎవరుండరు. సో, ఎంత డబ్బు కావాలంటే అంత ఎర్న్ చేసుకోవచ్చు. చాలా టైం దొరుకుతుంది. అట్లాంటన్నప్పుడు ఇంకెంత కష్టపడాలి మనము? సో, నేనైతే ఏ ఒక్క రోజు గూడంగా కష్టపడుతున్నా అనేది నా మైండ్‌కసలు చాలా ఇష్టంగా చేస్తాను నేను వెస్టేజ్ బిజినెస్. సో, ఈరోజు వీళ్ళ లైఫ్ మారుస్తున్నా, వీళ్ళకి హెల్త్ బాగిస్తున్నా అని జెప్పి చాలా హ్యాపీగా చాలా చాలా గర్వంగా నేను ఈ ఈ కంపెనీ గురించి మాట్లాడుతూ ప్రమోట్ చేస్తా. నేను నిజంగా ఎవరికైనా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికెళ్ళేసి ప్లాన్ చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా, ఎంత హార్ట్‌ఫుల్‌గా మాట్లాడతా అంటే అంత హార్ట్‌ఫుల్‌గా మాట్లాడతా. ఎందుకంటే నాకొచ్చే రిజల్ట్ ప్లస్ అగ్రికల్చర్ రిజల్ట్ చాలా వచ్చినాయి. ఈ రిజల్ట్ కాకుండా సో, స్టూడెంట్స్‌కి ఎంతో కొంత ఇప్పుడు టీచర్ జాబ్ చేస్తున్నాను. బట్ నా పిల్లలే నా దగ్గరకొచ్చి మేడం ఏదైనా గవర్నమెంట్ జాబ్ ఉంటే చూడండి అన్నప్పుడు, నా దగ్గర జాబ్స్ ఏమున్నాయి? చదువు చెప్పి పంపియడం తప్ప నా దగ్గర జాబ్స్ ఇప్పించే అవకాశం ఏం లేదు తల్లి అని చెప్పేసి నవ్వి పంపించేదాన్ని. కానీ ఈ వెస్టర్న్ సిస్టమ్‌లో ఇదొక సిస్టమ్ ఉంది. పట్టుకొని చూడండి అనే అవకాశాన్ని చూపిస్తే వాళ్ళు ఈరోజు వర్క్ చేసుకుంటా ఉంటే ఎంతో కొంత 10,000, 15,000, 20,000, 30,000 అట్లా ఎర్న్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు వచ్చిన దానికంటే సో, మా స్టూడెంట్స్‌కి ఇప్పియడము, తర్వాత వర్కర్స్‌కి ఇప్పియడం అట్లా ఇప్పియడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. సో, అట్లా నేను చాలా హ్యాపీగా నేను వర్క్ చేస్తా. దీంట్లో వెస్టేజ్ గురించి ప్రమోట్ చేస్తా. నిజంగా చెప్తున్నాను గదా! మైండ్ ఒక్కసారి ఓపెన్ చేసి ఆహ్, ఎవరైనా హర్ట్ అవ్వొద్దు. ఎందుకంటే ఈ బిజినెస్ అలాంటి అంటే ఇది నేను ప్లాన్ చెప్తున్నప్పుడు "నీకేమన్నా పిచ్చా? గవర్నమెంట్ జాబ్ ఇద్దరు భార్యాభర్తలు జాబ్ అయ్యి ఉండి నీకు డబ్బులు సరిపోతలేదా?" అనేసి చాలా అంటుంటారు నన్ను ఎగతాళి చేసేది. సో, మా వోళ్ళైతే మా అన్నయ్య వాళ్ళు అంటే నాకంటే పెద్దన్నయ్య సీఐ హైదరాబాద్‌లో బడంగపేటలో వర్క్ చేస్తారు. సో, అన్న గూడంగా నాకు నువ్వు చదువుతున్న చదువుకి నువ్వు చేస్తున్న జాబ్‌లో నువ్వు సబ్బులు అమ్ముకుంటున్నావా? అని జెప్పేసి ఎగతాళి చేసిండే. సో, మా తమ్ముడు ఫీల్డ్‌లో ఉన్నారా? అని చెప్తే సబ్బులు అమ్ముతున్నావా? అమ్ము, అమ్ము అని జెప్పేసి నవ్వేటోళ్ళు. కానీ నాకప్పుడు నవ్వొస్తుండే. అంటే మా తమ్మునికి జాబ్ లేదు. ఒక 2,000 గావాలి, 3,000 గావాలి నాకు ఫోను జేస్తుండే. అలాంటి పర్సను నాకు జెప్పుడేంది అనేసి నేను నిజంగా నెగెటివ్ అనుకోలే. కానీ నవ్వొస్తుండేదాన్ని. రేపు జూపిస్తారా నేను లక్షలొచ్చినప్పుడు మీకు జాబ్ లేనోళ్ళు మీరక్కడే ఉన్నారు గదా! సో, నాకు జాబుండి జేస్తున్నా అంటే ఆలోచించకుండా నవ్వుతున్నారు. కొంచెమన్నా బుద్ధుండాలని జెప్పేసి నా మనసులో అనుకోని వాళ్ళని ఏ ఒక్క రోజు గూడా మందలియలే.
ఇష్టం అని చెప్పేసి వచ్చిన. ఇప్పటికి నా చెక్కు చూస్తున్నారు, బట్ రావట్లేదు. వాళ్ళ కోసం నేను చెయ్యట్లేదు, నా పిల్లల కోసం నేను చేస్తున్నా. సో అనేటోళ్ళు ఒక్క మాట చెప్తున్న లీడర్స్, అనేటోళ్ళు ఎట్లాగో అంటారు, కానీ ఒకసారి మన ఇంట్లో పరిస్థితి చూడండి. ఏదైనా మనకు అవసరాలు వచ్చినప్పుడు, డబ్బు అవసరం వచ్చినప్పుడు అనేటోడు అనేటోళ్ళను ఒక్క రూపాయి అడగండి, ఇస్తారేమో. మరి అలాంటి ఇప్పుడు రూపాయి కాదు, ఇప్పుడు ఇప్పుడు నాకు డబ్బులు అవసరం ఉన్నాయనేసి ఒకరికి ఫోన్ చేస్తే, రెండోసారి ఫోన్ చేస్తే వాడు ఫోన్ ఎత్తకుండా అవుతాడు. అలాంటి వాళ్ళ మాటలు విని ఈరోజు ఇంట్లో కూర్చుంటే, సో వాళ్ళ ఒక అవసరము, మన ఇంట్లో అవసరాలుకి కూడా వాళ్ళు రానప్పుడు వాళ్ళ మాటలు ఎందుకు పట్టుకొని మనం ఉండాలా? అనేటోడిని అనాలి. సో ఎప్పుడు ఆ అనేటోళ్ళని ఎప్పుడు నోరు మూపియాలా? ఇందులో వర్క్ చేసి, సో వెస్టేజ్ అంటే ఇదిరా అని చూపిస్తే అప్పుడు గమ్మున నోరు మూసుకుంటాడు. సో మనం ముందుకు రావడానికి కాదు, మన ముందల ఆ ముఖం చూపించుకోవాలన్నా కానీ రాడు. సో అలా మనం చేయాలి. ఈ సిస్టంలో అలా ఉంది. వాళ్ళంటున్నారు, వీళ్ళంటున్నారు అనేసి మనం చాలా వరకు, చాలా లీడర్స్ అట్లాగే ఆగిపోతున్నారు. ఎవరేమంటుంది, పరిస్థితులు మనవి, అవసరం మనది. సో ఎవరితోటి మనకు సంబంధం ఏంది? అనేటోళ్ళు అంటూనే ఉంటారు. మంచి ఈ సమాజం ఏంటిది, మంచి బతుకుతున్నా అంటారు, సో మనం చెడు బతుకుతున్నా అంటారు. అనేటోళ్ళు అంటూనే ఉంటారు. ఎవరి మాటలు మనం పట్టించుకోవద్దు. సో అనేటోడు ఒక రూపాయి ఇయ్యడు, వాళ్ళ వాళ్ళు మనకు అక్కర్లేదు. ఎంతసేపు నా అవసరం మనది, కావాల్సింది మనము. సో సక్సెస్ అయ్యి, సో మన ఫ్యామిలీకి 3 తరాల వరకు ఇన్కమ్ ఇచ్చేది మనము కాబట్టి, ఏదేమన్నా కానీ సో ఈ సిస్టంలో మనము నెగ్గాలి. సో నెగ్గి అవతల అనేటోడికి నోరు మూపియాలంటే సక్సెస్ అయ్యి చూపియాలి. ఎందుకంటే ఈ సిస్టంలో ఉంది కాబట్టి నేను చెప్తున్నా. సో అట్లా నా జాబ్లో లేనిది కూడా, సో 3 జనరేషన్ ప్లాన్ ఉండదు జాబ్లో. జీతం మీదనే డిపెండ్ అవుతా, నెక్స్ట్ జీతం వస్తే వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. ఇంకా గవర్నమెంట్ జాబ్ కోసం దయచేసి చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆపేసుకొని, నాలెడ్జ్ దేవుడిచ్చింది ఎంతో కొంత తీసుకొని ఇక్కడ వెస్టేలో వర్క్ చేసుకోండి. 2-3 సంవత్సరాల వరకు నిజంగా మన కష్టానికి దేవుడు ఎవరినో ఒకరిని టీం పంపిస్తాడు. సో ఫస్ట్ రారు, చేయరు, నెగిటివ్స్ వస్తాయిరా, వస్తే రానియండి. సక్సెస్ ఊరికే వస్తుందా? ఇవన్నీ దేవుడు పంపిస్తాడు అనుకుంటా నేను. నువ్వు నిజంగా దీంట్లో నెగ్గుతావా, నెగ్గవా, సో అనేసి దేవుడు పంపిస్తాడు అనేసి అనుకుంటా. నేను నిజంగా ఏ నెగిటివ్ వచ్చినా అలాగే ఫీల్, ఇవి అన్ని కూడా వస్తున్నాయి అంటే నేను ముందల పెద్ద సక్సెస్ తీసుకుంటున్నా, పెద్ద లీడర్ అవుతున్నా, అందుకనే దేవుడు ఇవన్నీ పంపిస్తున్నాడు అని చెప్పేసి పాజిటివ్ థింకింగ్ చేసుకుంటూ వచ్చిన ప్రతి నెగిటివ్ని పాజిటివ్ చేసుకుంటా నేను. అట్లా చేసుకుంటూ ముందుకు సాగుతూనే ఉన్నా. సో నా టీంకి నేను అలాగే చెప్పుకుంటూ, ఏదేమొచ్చినా ఎవ్వరు ఏదన్నా కానీ, సో అవసరాలు వచ్చినప్పుడు అనేటోడు ఎవ్వరు రాడు, చెయ్యడు. సో మనమే తీర్చుకోవాలి, మన సమస్య, మన కథ మనది. సో ప్రతిదీ చేయాల్సింది మనమే. ఆకలి అయినప్పుడు అన్నం తినాల్సింది మనం, కానీ పక్కోడు తింటే కడుపు నిండదు కదా. సో అట్లా నేను మన పని మనం చేసుకుంటూ వెళ్తే 100% విశ్వాసం పెట్టుకొని పనిచేస్తున్నాను నేను. నిజంగా బెస్ట్, ఈ రోజు కాకపోతే నేను రేపైనా సక్సెస్ అవుతా. బీబీ మేడం సక్సెస్ అవుతుంది, ఎంఎస్ఎస్ఆర్ గురువు గారు ఇంకా మనం చెప్పనే వద్దు. వాళ్ళు అయినప్పుడు మనం ఎందుకు చేయలేము అనేది నాకు ఇంకా కసి పెట్టుకొని పని చేసుకుంటున్నా. సో లీడర్స్ అందరికీ కూడా, సో జాబ్స్ లేవు, జాబ్స్ కోసం చూడకండి. నిజంగా వెస్టేజ్ అనేది ఎవరికైతే మంచి మనసు ఉందో వాళ్ళ దగ్గరికే వెస్టేజ్ వస్తుంది, అందరి దగ్గర రాదు. నలుగురికి మంచి చేయాలి, నలుగురికి హెల్త్ ఇవ్వాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకు మాత్రమే సో ఈ వెస్టేజ్ బిజినెస్ వస్తుంది. సో మీకు ఈ సిస్టమ్ వచ్చిందంటే మీది మంచి మనసు కాబట్టి, నలుగురికి మంచి చేయాలనే మనసు ఉంది కాబట్టి, సో దేవుడు మీకు ఈ సిస్టాన్ని పంపించిండు అనేసి నేను అనుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు కూడా బిలీవ్ చేయండి, క్విట్ అవ్వకండి, బిజినెస్ నుంచి క్విట్ అవ్వండి. వస్తాయి నెగిటివ్ వస్తాయి, అవతలోడు నెగిటివ్ మాట్లాడుతున్నాడు అంటే ఆ సిస్టమ్ గురించి తెలియదు కాబట్టి అట్లా మాట్లాడుతున్నారు, కాబట్టి వాళ్ళు అయిపోయింది. సో అట్లా ఆ సో సారీ లీడర్స్. సో ఇప్పుడు సెన్సస్ డ్యూటీ కాబట్టి సార్కి కొండెప్సి రేస్తే ఒక్కసారి గారు ఒక్క ఫోన్ చేస్తే నాకు వద్దు అననికి రాలేదు. సో యాక్చువల్లీ నేను ఇప్పుడు 6:30కి అది సెన్సస్ డ్యూటీలో ఉండాలి. బట్ నా మాట వల్ల ఒక్కరు కనెక్ట్ అయినా సో అది హ్యాపీ నాకు. సో ఎవరి టీం అని కాదు, నేను ప్రతి ఒక్కరు అడిగిన ప్రతి ఒక్కరికి నేను జూమ్ ఇస్తుంటాను. ఎందుకంటే సో మన చెక్కుల కంటే కూడా ఒక్క మాటకి ఎవరైనా కనెక్ట్ అయితే నేను చాలా హ్యాపీ. సో నేను అట్లా చేసుకుంటూ వెళ్తే దేవుడు నాకేదో ఒక రోజు టీం ఇస్తాడు.
సో నేను నిజంగా డిసెంబర్కి 3 లక్షలు 100% అంటే 2 lakhs తీసుకోవాలని చెప్పి గోల్ పెట్టుకొని పని చేస్తున్నా. ఇప్పుడు 59,000 చెక్ తీసుకుంటున్నా. లాస్ట్ మంత్ 56,000 వస్తుంది. సో ఈ సమ్మర్ హాలిడేస్లో రాబోయే రోజుల్లో ఫుల్ టైం మీ ఆశీస్సుల వల్ల ఫుల్ టైం వెస్టీలో ఉండి సో నలుగురికి హెల్ప్ అవ్వాలి. సో నా టీంకి హెల్ప్ అవ్వాలి, ఎంఎస్ఆర్ అసోసియేషన్కి హెల్ప్ అవ్వాలి అనేసి చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నా. సో ఎవరు కూడా క్విట్ అవ్వకుండా బిజినెస్కి ముందు ముందు చూపుతోటే సక్సెస్ అయిన లీడర్ని చూసుకుంటూ సో వర్క్ చేసుకోండి. ఎవ్వరు క్విట్ అవ్వద్దు. నెగిటివ్స్ వస్తాయి, చాలా వస్తాయి. సో వచ్చినప్పుడల్లా దాన్ని పాజిటివ్ వేతో ఆలోచించుకొని వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఈ అవకాశం ఇచ్చిన లీడర్స్ అందరికీ, సో ఇంత ఓపికగా జూమ్లో ఉన్న వాళ్ళందరూ ఇంత ఓపికగా నా మాటలు విన్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా మాట అటు ఇటు అయితే సో నన్ను ఎక్స్క్యూజ్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా మీరు డిసెంబర్కి ఏదైతే గోల్ పెట్టుకున్నారో 2 lakhs 100% తీసుకుంటారు మేడం. మీ మంచి మనసుకు అది 100% సాధ్యం అవుతుంది. ప్రకృతే సహకరించి మీకు ఆ సక్సెస్ ఇస్తుంది. చాలా చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్. చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళే రాలేని సిచ్యువేషను మాకు చాలా 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 కంఫర్ట్ జోన్ లో ఉండి ఇదే లైఫ్ అనుకుంటున్నారు. బట్ మీరు అంతా సారు మీరు ఇద్దరు గవర్నమెంట్ సెక్టర్ అయ్యిండి కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అయ్యుండి కూడా వెస్టేజ్ యొక్క గొప్పతనం పట్టుకొని నలుగురికి మంచి చేయాలి, నలుగురికి మంచి జరగాలి, నా ఫ్యామిలీ నా పిల్లలు హ్యాపీగా ఉండాలని డిసైడ్ అయ్యి జర్నీ చేయటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా మీలాంటి గొప్ప వ్యక్తులు రావటం సిస్టానికి చాలా బలం మేడం. 100% మీరు చెప్పిన మాటలో ప్రతి మాట సార్ గురించి చెప్పారు కదా, ఖలీల్ సారు. వన్స్ ఒక్కసారి ఎక్స్పైర్ అయిపోతే లీడర్స్ బాగా గమనించండి. ఒక పర్సన్ హానెస్ట్ గా ప్రాణం పెట్టి జాబ్ కోసం తన సాయశక్తులా ప్రయత్నించి తన లైఫ్ ని లీడ్ చేశాడు. బట్ దేవుడు ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. వన్స్ తను వెళ్ళిపోవాల్సి వస్తే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి జీరోకి వచ్చేసింది. తట్టు వాళ్ళ ఫ్యామిలీని ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా, చాలా మంది చెప్తారు కదా మా సార్ మమ్మల్ని చాలా బాగా చూసుకుంటాడు, ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా చూసుకుంటున్నారు, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది అని. బట్ మేడం గారు చెప్పినట్టు అది చాలా డేంజర్ జోన్ లో ఉన్నాడు సార్. ఖచ్చితంగా ప్రతి మనిషి గురుగారు చెప్తుంటారు పోరాటం వైపు ఉండాలి, ఎప్పుడు ముందుకెళ్ళాలి. ఒక మనిషి సంకల్ప బలం ఏదైనా సాధించగలం, డిసైడ్ అయితే ముందుకెళ్ళగలం అని. ప్రతి మనిషికి ఆ సంకల్ప బలం రావాలి సార్. ఇండివిజువల్ గా లైఫ్ లీడ్ చేసే క్యాపబిలిటీ ఎప్పుడైతే రాగలదో అప్పుడు మాత్రమే మనం మన లైఫ్ లీడ్ చేయటానికి టైం మన దగ్గరికి వచ్చినప్పుడు మనకంటూ సాధించి మన పిల్లలకి ఇచ్చి మనం వెళ్ళిపోవటానికి ఒక వండర్ఫుల్ అవకాశం అని మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు మేడం. ఎస్, థ్యాంక్ యూ అమితా మేడం. ఖచ్చితంగా చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్. మీరు 100% మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. మీరు ఏదైతే కోరుకున్నారో ఆ లైఫ్ ని, మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ ని చాలా ఎర్లీగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. పర్లేదు, ఒక 3-4 మెంబర్స్. ఎస్ ఎస్ థ్యాంక్ యూ. ఎస్, వి డబ్ల్యూఎన్పి టీమ్ ఆర్ గోపాల్ సార్. సార్ ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. సార్ మీ వాయిస్ క్లియర్ లేదు. సార్ గోపాల్ సార్ మీ వాయిస్ క్లియర్ లేదు, ఒకసారి చూడరా. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మేడం చెప్పిన మాటలు చాలా గవర్నమెంట్ టీచర్స్ అయి ఉండి సారు మేడం ఇద్దరు టీచర్. సార్ సార్ ఇప్పుడు క్లియర్ సార్. ఇప్పుడు క్లియర్ సార్ ఇప్పుడు సార్ మాట్లాడండి సార్. క్లియర్ సార్. సార్
మేడం సారు గవర్నమెంట్ టీచర్స్ అయి ఉంటూ ఒక సప్లిమెంట్స్ వాడుతూ ప్లస్ వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యపరంగా ప్లస్ మన ఇది పొలాలకు వాడిన ఇది ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడి కొంతమందికి ఇన్స్పైర్ అయ్యేందుకు ప్లస్ ఇంకోటి మేడం వారు గవర్నమెంట్ టీచర్స్ అయి ఉంటూ ఒకరికి ఏదో వర్కర్లు స్కూల్లో ఒక వర్కరు వాళ్ళకు మోటివేషన్ చేసి వాళ్ళకు కూడా 9,000 అమౌంట్ ఇప్పించినందుకు సార్ 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 వినిపిస్తుందా సార్ సార్ వాళ్ళు కూడా ఇప్పించినందుకు ఆమె చెప్పిన మాటలకు మేడం ఎంతో సంతోషపడ్డదంట. అలాంటి మాటలు నాకు చాలా హార్ట్ఫుల్ గా కనెక్షన్ అయినాయి. ఇంకోటి ఏంటంటే Yes, sir. సార్ ఎప్పుడైనా సరే సార్ ఖచ్చితంగా వేరే ఎక్కడైనా సరే మీటింగ్ లో చెప్తుంటది మేడం, మనం జీవితం చేస్తే మనం మన వరకే బతకగలుగుతాము, కానీ జీవితంలో Yes. ఏం లేదు. మనం వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఒకరికి సహాయపడుతూ మన కుటుంబాన్ని కూడా రీజనరేషన్ ప్లాన్ చేసుకుంటాం కాబట్టి ఇలాంటి వెస్టేజ్ లో అవకాశం రావడం చాలా చాలా పుణ్యం చేసుకొని పుట్టాలంటుంటది కాబట్టి అది మాత్రం కరెక్టే సార్. మేడం చెప్పిన మాట కరెక్టే. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. Yes. మేడం మాత్రం రాబోయే ఈ జనవరి లాస్ట్ డిసెంబర్ కల్లా 2 lakhs తీసుకోవాలని కోరుకుంటుంది కాబట్టి హార్ట్ఫుల్ గా ప్రకృతి దయ వల్ల కూడా ఆమెకు రావాలని కోరుకుంటూ నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. ఎస్, నెక్స్ట్ వన్ కోటేష్ సార్, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్.